ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మన బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. కీర్తనలు 35 ఆయన కోపము నిమిషమాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం మనల్ని ఎంతగా బలపరుస్తుంది అంటే, దేవుడు కోపించువాడా, కఠినంతో శిక్షించువాడా అంటే కాదు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉంటుంది. మనకి నిత్య జీవాన్ని ఇవ్వాలి అని నువ్వు ఏదైనా దేవుణ్ణి తప్పు మార్గంలో వెళ్తున్నావా బిడ్డ? దేవుడు శిక్షిస్తున్నాడా? ఆ యొక్క గద్దింపుకు నువ్వు లోబడు, ఆయన మాటకు నువ్వు లోబడు. ఆయన గద్దింపును నువ్వు వ్యతిరేకంగా తీసుకోవద్దు, ములుకోలకి ఎదురు తన్నవద్దు. దయచేసి ఆయన యొక్క కోపము నిమిషం మాత్రమేనని, ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా ఉండి మనల్ని కాచి కాపాడి రక్షించి బలపరిచి భద్రపరిచి దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకొని మరి దేవుని వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్ళవలసిన ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.